మా కుటుంబంలోని ఓట్లు అమ్మబడవు అనే నినాదంతో ప్రకాశం జిల్లా కనిగిరిలోని బాదుల్లావారి వీధిలో ఓ ఓటరు తనదైన శైలిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. గయాజ్ అనే ఓటర్ తన ఇంటి ప్రధాన గేటుకు, ప్రహరీ గోడకు నా కుటుంబంలోని ఓట్లు అమ్మబడవు, ఓటుతోనే రాష్ట్ర ప్రగతిని మార్చగలం అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఈ బోర్డును చూసి స్ఫూర్తి పొందిన ఓ వ్యక్తి తన వంతుగా నోటుకు ఓటును అమ్ముకోవద్దని ఓటర్లకు అవగాహన కల్పిస్తానని చెబుతున్నారు. మా కుటుంబంలో ఓట్లు అమ్మబడవు నినాదం ప్రతి ఇంటి దగ్గర ఒక బ్యానర్ పెట్టి మీరు ఈ డబ్బులు తీసుకునే ప్రక్రియని మీరు వ్యతిరేకించండి. ఎందుకంటే మన దేశం బాగుండాలన్నా, మన నియోజకవర్గం బాగుండాలన్నా, మన ప్రాంతం బాగుండాలన్నా బాగా నిజాయితీగా పరిపాలించేటువంటి వాళ్ళని మనం ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అరాచకమైనటువంటి పరిపాలన ఈ దేశంలో కొనసాగుతూ ఉంది. వాళ్ళని తరిమి కొట్టాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఓటర్ పైన ఉంది. నిజాయితీగా ఓటు వేయండి. దేశం కోసం మన ఓట్లు. ఈ ఓటు హక్కులు ఈ 5 సంవత్సరాలు ఈ పరిపాలనలో ఈ రాజకీయ నాయకులు మమ్మల్ని మభ్యపెట్టడానికి 1000-2000 ఓట్లకు మాకు డబ్బులు ఇస్తారు. అది రోజుకు వచ్చి పడితే 500 తీసుకున్న వాళ్ళకి కనీసం 27 పైసలు కూడా పడదు. 1000 రూపాయలు తీసుకున్న వాళ్ళకి కనీసం రూపాయి 10 పైసలు, రూపాయి 20 పైసలు కూడా పడదు. అంటే మన బతుకులు రోజుకు వచ్చి రూపాయి 10 పైసల మన విలువ. అది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి. ఈ డబ్బులు తీసుకోకుండా మనం ఏ రోజు ఓటు వేస్తామో ఆ రోజు మనకు న్యాయం జరిగింది. భవిష్యత్తును మార్చాలంటే ప్రతి ఒక్కరు కూడా మనం డబ్బులు 5 పైసలు తీసుకోకుండా ఓటు వేయాల్సిన అవసరం కంపల్సరీగా ఉంది.